పంజాబ్ వర్సెస్ ఢిల్లీ. ఆబ్వియస్లీ పంజాబ్ ఫేవరెట్స్ ఉంది. ఢిల్లీ గెలవదని కాదు, చాలా మంచి టీం ఉంది, వాళ్ళని ప్రాపర్ గా యూజ్ చేసుకోవట్లేదు ఢిల్లీ టీమ్స్. అండ్ అక్షర్ పటేల్ ప్లాన్స్ ఏందన్నది ఒక్కటి కూడా ఇంతవరకు ప్రాపర్ ప్లాన్ ఎగ్జిక్యూషన్ లేదు అక్షర్ పటేల్ నుంచి. బౌలింగ్ ఈస్ పర్ఫార్మింగ్ వెరీ నైస్, బ్యాటింగ్ దగ్గర అక్షర్ పటేల్ పర్ఫార్మెన్స్ లేదు. అండ్ వన్ మోర్ థింగ్, కేఎల్ రాహుల్ స్టార్టింగ్ నుంచే మంచి టేకప్ ఉంటే వై బికాస్ కేఎల్ రాహుల్ ఒకటే ఆడుతున్నాడు ఇన్నింగ్స్ మొత్తం, ఒకటే ఆడాలి కాబట్టి స్లోగా స్టార్ట్ చేసి ఇన్నింగ్స్ మొత్తం ఆడడానికి కేఎల్ రాహుల్ ట్రై చేస్తున్నాడు. ఎందుకంటే వేరే మిడిల్ ఆర్డర్ నుంచి సపోర్ట్ దొరకట్లేదు. సో మిడిల్ ఆర్డర్ నుంచి కూడా ప్రాపర్ సపోర్ట్ దొరికితే స్టార్టింగ్ నుంచే ప్రాపర్ అటాకింగ్ ఉన్నప్పుడు ఈజీగా 200+ క్రాస్ చెప్తారు. ఇంతవరకు ఢిల్లీ మ్యాచ్ ఒక్కటి కూడా 200+ చేజ్ చేయలేకపోయింది. అండ్ బౌలింగ్ కూడా మంచిగా బౌలింగ్ వేసి అక్షర్ పటేల్ 4th ఓవర్ వేయట్లేదు, ఎందుకో తెలియదు. పంజాబ్ చూసుకుంటే మాత్రం ప్రాపర్ టీం ఇప్పటి వరకు, ప్లేయర్స్ కార్ నుంచి బౌలర్స్ కార్ నుంచి, అండ్ కెప్టెన్సీ శ్రేయస్ అయ్యర్ ఇటు బ్యాటింగ్ లో 100%, ఫీల్డింగ్ లో 100%, అండ్ ప్రాపర్ బౌలర్స్ ని యూజ్ చేసుకోవడంలో 100%. సో వాళ్ళు అందుకే ఏబుల్ టాప్ లో ఉన్నారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే వాళ్ళ ఓపెనర్స్ వికెట్ తీస్తే మాత్రం ఢిల్లీకి చాలా మంచి ఛాన్సెస్ ఉంటాయి. ఇంతవరకు జరిగిన మ్యాచెస్ లలో ఓపెనర్స్ వికెట్స్ పోతే వాళ్ళు చాలా స్ట్రగుల్ అవుతున్నారు మిడిల్ ఆర్డర్ లో. సో దాన్ని ఒక్కదాన్ని ఫోకస్ చేసుకొని ఢిల్లీ బౌలింగ్ అటాక్ మంచిగా ఉంటే ఈజీ విన్ ఛాన్స్ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇంగిడిని ఫస్ట్ ఓవర్ కానీ సెకండ్ ఓవర్ కానీ స్టార్ట్ చేపిస్తే మినిమం 1 వికెట్ తీసుకొని వస్తాడు ఇంగిడి. ఆ ప్రియాంష్ ఆర్య వికెట్ ఒక్కటి దొరికిపోతే వాళ్ళు ఈజీగా గేమ్ లో కొన్ని మంచి బౌలర్స్ ఉన్నారు ఢిల్లీకి. ఆ మంచి బౌలింగ్ అటాక్ తో వెళ్ళిపోతే ఈజీ విన్ ఢిల్లీకి. పంజాబ్ ఎట్లయినా స్ట్రాంగ్ ఉంది కాబట్టి సేమ్ కంబ్యాక్ ఇస్తారని చెప్పి వెయిట్ చేస్తారు.